నమస్తే. నమస్కారం రామరాజు గారు. బావున్నావు బాబు? తల్లిదండ్రి లేని సరస్వతికి నువ్వు రామరాజు గారి తల్లిదండ్రుల్లా నిలబడి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం. మీ ఇద్దరిది చాలా గొప్ప మనసమ్మా. ఉంటాను బాబు. ఉంటానమ్మా. లోపలికి వెళ్ళండి పిన్ని. నమస్కారం అండి. అమ్మా సీత, నువ్వు నీ మరుదులకి తల్లిలా ప్రవర్తిస్తున్నావు కాబట్టే పెళ్లిళ్ళైనా నలుగురన్నదమ్ములు ఉమ్మడి కుటుంబంలా కలిసే ఉన్నారు. ఏ ఇంటి మర్యాద అయినా ఆ ఇంటి పెద్ద కోడల వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఇదంతా ఏముందిలే పిన్ని, మీరు లోపలికి వెళ్ళండి. నమస్కారం అండి. సీత, నిన్ను పొగిడిన నోళ్లతోనే నీకు చీవాట్లు పెట్టిస్తాను. నీ నడుం విరిగేలా చేసి నువ్వు కదలకుండా మంచానికే పరిమితం అయ్యేలా చేస్తాను. సీత, ఈ సీమంతం పూర్తయ్యే లోపు ఈ నూనెతో నువ్వు కింద పడేలా చేస్తాను. అదొక్కటే కాదు, అందరూ నిన్ను తలా మాట అనేలా చేస్తాను. సార్లో ఏంటి ఈరోజేదో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది? ఏంటో కారణం? భవిష్యత్తు ఊహించుకుంటుంటే నాలో సంతోషం ఉరకలు వేస్తుంది. భవిష్యత్ ఊహించుకుంటుంటేనా? అంటే రాబోయే రోజుల్లో నువ్వు కూడా మీ చెల్లెల్లాగే కడుపుతో ఉంటావు. ఇలాగే సీమంతం చేస్తారు. అందరూ ఆశీర్వదిస్తుంటే ఆనందంగా నువ్వు, నిన్ను చూస్తూ పుట్టబోయే బిడ్డను ఊహించుకుంటూ నేను. అబ్బో, చిటి చిటి ఏం కావాలి బుజ్జోడా? బుజ్జోడే కావాలి. ఏంది? అదే చిట్టి, సరస్వతి వదిన కోసం చేసే సీమంతం ఏర్పాట్లు చూస్తుంటే తొందరగా నువ్వు కూడా ఒక బొడ్డున్న బొడ్డుదాన్ని కంటే బాగుంటుందని నాకు ఆశ కలుగుతుంది. నువ్వేమంటావు మరి? ఇప్పుడప్పుడే బిడ్డను లేదు, ఏమీ లేదు. నువ్వు ఇంకా చాలా పెద్ద కొలువు చేయాలి. నేను పైసలు కమాయించి నీకు ఏదైనా పని చూసుకోవాలి. అది కాదు చిట్టి, నేను ఎందుకు చెప్తున్నానంటే అది ఆడ ఏడు పనులు ఆడే ఉంటే నీకు ఇప్పుడు రొమాన్స్ కావాల్సి వచ్చిందా? చిట్టి 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 నా జిల్ జిల్ చిట్టి చిట్టి, నా రెడ్ బుల్ చిట్టి, నా ఫేస్. చిట్టి చిట్టి, ఒక్క అవకాశం కూడా దొరకదా? సరస్వతి, ఇప్పుడు నువ్వు హ్యాపీనా? చాలా అంటే చాలా ఆనందంగా ఉంది శ్రవణ్. కానీ
నాకన్నీ నువ్వే అయ్యి నా పక్కనున్నా, సీతక్క బావగారు నన్ను కూతుర్లా భావించి చూసుకున్నా, ఒక ఆడపిల్లగా ఈరోజు మా అమ్మ నాన్న పక్కనుంటే ఎంత సంబరపడిపోయేవారు అన్న ఒక చిన్న బాధ. వాళ్ళు లేని లోటు మాత్రం నాకుంది శ్రవణ్. మేమెంత బాగా చూసుకున్నా నువ్వు అన్నట్టు ఈ సమయంలో ఆడపిల్లకి ఆ లోటు మాత్రం ఎవ్వరూ తీర్చలేందే. కానీ సీమంతం జరుగుతున్న ఈ రోజు మాత్రమే కాదు, నీకు ప్రసవం జరిగి పండంటి బిడ్డ పుట్టే వరకు చిన్న బాధ కూడా నీ మనసులోకి రానివ్వకు. నువ్వు సంతోషంగా ఉంటేనే మన బిడ్డ బాగుంటుంది. శ్రవణ్, ఐ లవ్ యూ శ్రవణ్. ఐ లవ్ యూ టు. శ్రవణ్ రండి. శ్రవణ్, నువ్వు కాస్త బయటికి వెళ్తే వీళ్ళు సరస్వతిని రెడీ చేస్తారు. సరే వదినా, మీరు తయారు చేయండి, నేను వస్తాను. పిన్ని, త్వరగా రెడీ చేయండి. అలాగే అమ్మా. కూర్చో సరస్వతి. కూర్చోమ్మా. శంకరన్నయ్య, నిజంగా పెద్దదిన చాలా గ్రేట్ కదా. మన ఆడోళ్ళు అడపాదడపా మాటలు అంటూనే ఉన్నా కూడా తోడబుట్టిన చెల్లెళ్ళే అన్నట్టుగా బాధ మనసులోనే దాచుకుని అన్ని బాధ్యతలు తన భుజానే వేసుకుంటుంది. నిజమేనాని, వదిన ప్లేస్లో అన్నయ్య భార్యగా మరొకరు ఉండుంటే మన ఇల్లు ఎప్పుడో 4 భాగాలు అయిపోయి ఉండేది. ఏంటి 4 భాగాలు అయ్యేదంటున్నారు? అదేం లేదురా, పెద్దొదిన పూనుకోబట్టే ఈరోజు సరస్వతి సీమంతం జరుగుతుంది అనుకుంటున్నాం. నిజమే అన్నయ్య, మనకు అమ్మున్నా కూడా మనల్ని ఇంత బాగా చూసేది కాదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మన ఫ్యామిలీలో ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా కూడా తనే భుజాన వేసుకొని ఆ కష్టాన్ని తీరుస్తుంది. సర్లే గనరా శ్రవణ్, నీకు ముందు పాప పుట్టాలనుకుంటున్నావా బాబు పుట్టాలనుకుంటున్నావా? ముందైతే మన వారసత్వాన్ని నిలబెట్టడానికి బాబు పుట్టాలి. తర్వాత మాత్రం నా కృతజ్ఞత పెద్దదుని మీద చూపించడానికి పాప పుట్టాలి. ఆ పాపకి సీత అని వదిన పేరు పెట్టాలి. అన్నయ్య, చాలా మంచి ఆలోచన అన్నయ్య. మ్మ్. సరస్వతి, రెడీ అయ్యావా? అయిపోయిందక్క. అక్క, మిగతా ఏర్పాట్లు కూడా చూడరా. అలాగే అమ్మా. నా దిష్టి తగిలేలా ఉంది సరస్వతి. నా సీమంతం ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అక్క. మనకున్న ఆర్థిక ఇబ్బందులకు నా సీమంతం జరుగుతుందో లేదో అని భయపడ్డాను. డబ్బు దేవుందమ్మా, ఈ రోజు ఉండొచ్చు రేపు పోవచ్చు. కానీ ఇలాంటి సంప్రదాయం ఆడపిల్ల జీవితంలో పెళ్లి తర్వాత తప్పనిసరిగా చేసుకోవాల్సింది. మన పరిస్థితి బాగోలేదని సీమంతం చేయకుండా ఎందుకుంటాం చెప్పు? పైగా మన ఇంట్లో మొదటిగా కడుపుతో ఉన్న ఆడపిల్లవి నువ్వే. అయోధ్య కుటుంబానికి మొదట వారసునిస్తుంది నువ్వే. అలాంటప్పుడు ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఈ వేడుకని ఎలా ఆపుతాం? అక్క, ఇంట్లో మనకున్న ఆర్థిక ఇబ్బందులు, శ్రవణ్ ట్రావెల్స్ టెన్షన్ లాంటివి నువ్వేమీ మనసులో పెట్టుకోకు. నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటే నీకు నీ కడుపులో బిడ్డకి అంత మంచిది, సరేనా? అలాగే అక్క. ఏర్పాట్లన్నీ పూర్తయిపోతున్నాయి. 10 నిమిషాల్లో వచ్చి నిన్ను తీసుకెళ్తాం. సరే అక్క. సరే, కూర్చో. మ్మ్.
సరస్వతి, తయారయ్యావా? అయ్యానత్తయ్య. ఏమంటుంది మీ సీతక్క? బిడ్డ కడుపులో ఉన్న టైంలో ఎలాంటి ఆందోళనలు పెట్టుకోకుండా మనశ్శాంతిగా ఉండమంటోంది. నీకు అశాంతి రేపాలని మీకు తెలియకుండానే మంట రాజేస్తూ పైకి మాత్రం ప్రశాంతంగా ఉన్నట్టు నాటకాలాడుతోంది. అక్కేం నాటకాలు ఆడుతుంది? నీ సీమంతం చేయడం, ఈ ఆర్భాటం అంతా నీ మీద ప్రేమ అనుకుంటున్నావా? ఊరందరి ముందు తను గొప్ప అనిపించుకోవడానికి చేస్తున్న తతంగం. నాకెందుకో అలా అనిపించట్లేదు అత్తయ్య. ఓసే పిచ్చి ముద్దు, నువ్వు ఇలాంటి అమాయకురాలివి కాబట్టే అది మాయ మాటలు చెప్పి నిన్ను ఆడిస్తోంది. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. నీకు బిడ్డ పుట్టే విషయంలో పరిణామాలు ఎలా మారినా పరిస్థితులు తనకు అనుకూలంగా ఉండేలా చేసుకుంటోంది. నీకు బిడ్డ పుట్టాక అందరి ముందు నీతో చెప్పినట్టు నీ బిడ్డని తన కొంగు పట్టేలా చెయ్యడానికి నీ మీద ప్రేమ నటించడం ఇదొక కోణం అయితే, మరి మీరెవ్వరూ పసిగట్టలేని మరో కోణం సీతలో ఉంది. ఏంటది? ఆనవాయితీ ప్రకారం కడుపుతో ఉన్న ఆడపిల్లకి ప్రప్రథమంగా నిండు ముత్తైదువులే ఒడి నింపాలి. కానీ అందుకు ఖచ్చితంగా నలుగురు అన్నదమ్ములు అడ్డు చెప్తారు. సీతతోనే ముందు గాజులు తొడిగిస్తారు. సీత కావాల్సింది కూడా అదే. పైకి మాత్రం అందరి దృష్టిలో నువ్వు కడుపుతో ఉండడం తనకి చాలా చాలా సంతోషాన్నిస్తోంది గాని లోపల మాత్రం ఆ అదృష్టం నీకు దక్కింది అని, తనకు ఆ భాగ్యం లేదు అని తను కుళ్ళుకుంటోంది. ముందు సీత నీకు ఒడి నింపిందే అనుకో, తను గొడ్రాలు కాబట్టి నీ కడుపుల బిడ్డ అడ్డం తిరుగుతుందే. అదే జరిగితే నీకు కూడా పిల్లలు పుట్టరు అనేది సీత పథకం. సీతక్క గొడ్రాలు ఎలా అవుతుంది అత్తయ్య? నేను కడుపుతో ఉన్నాను కాబట్టి, ఒకే ఇంట్లో బరువు మీద బరువు ఉండకూడదు కాబట్టి ఇప్పుడప్పుడే తనకి కడుపు రాకుండా తను జాగ్రత్తలు తీసుకుంటుంది. నీ మొహం! తన మరుదుల్ని చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి సీత వేసిన ఎత్తుగడే అది. ఇదిగో సరస్వతి, నీకు గట్టిగా చెప్తున్నాను, గొడ్రాలైన సీతతో ముందుగా ఒడి నింపించుకున్నావో నీ కడుపుల బిడ్డ అడ్డం తిరుగుతుంది. తర్వాత నీ ఇష్టం. సీత, సరస్వతిని తీసుకొచ్చి కూర్చోపెడితే సీమంతం కార్యక్రమం మొదలు పెడదాం. అలాగేనండి. దాక్షాయిని, చిట్టి, రండి వెళ్దాం. పెద్ద ముత్తైదు వచ్చి అమ్మాయికి బొట్టు పెట్టి పూలు పెట్టి గాజులేసి అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్ళండి. పెద్దమ్మా, పెద్ద ముత్తైదు కాదు, ముందు మా పెద్దొదినే సరస్వతి వదినికి ఒడి నింపి ఆశీర్వదిస్తుంది.
అవునుదినా, నీ మంచి మనసుతో ముందుగా ఆశీర్వదిస్తేనే మన కుటుంబానికి గొప్ప పేరు తెచ్చే వారసుడు పుడతాడు. వదినా, ఆశీర్వదించు. అక్క, ఆలోచిస్తున్నావేంటి? ఆశీర్వదించు. నువ్వు కాదక్కా. తప్పుగా అనుకోకుండా ఎవరైనా పెద్ద ముత్తైదువుని ముందుగా నన్ను ఆశీర్వదించమనక్క. సరస్వతి, నువ్వేమంటున్నావో నీకైనా తెలుస్తుందా? ఈరోజు నీకు శ్రీమంతం జరుగుతుంది అంటే దానికి కారణం పెద్దొదిన. మా వదినిచ్చే చల్లని దీవెన కంటే ముత్తైదువుల ఆశీర్వాదం మనకు పుట్టబోయే బిడ్డకి గొప్పేం కాదు సరస్వతి. వదినా, సరస్వతి మాటలు నువ్వేం పట్టించుకోకు. గాజులు నువ్వే వేయి. వద్దులే శ్రవణ్. సరస్వతి ముచ్చటను మాత్రం మనం కాదనడం ఎందుకు? పెద్ద ముత్తైదువుతోటే ఈ తంతు మొదలు పెడదాం. వదినా, తనేదో తెలియకంటే నువ్వు కూడా ఏంటి? ముందు నువ్వే వడి నింపాలి. అమ్మా సరస్వతి, నీకు సీమంతం చేయాలని మీ సీతక్క తెగ మురిసిపోయింది. తన సొంత చెల్లెలకి కార్యక్రమం చేస్తున్నంత సంబరపడిపోయింది. నువ్వు ఎందుకు ముందు సీతతో ఆశీర్వాదం వద్దంటున్నావో నాకైతే తెలియదు కానీ తన నిష్కల్మషమైన మనసుతో ఆశీర్వదిస్తే నీకు బిడ్డకి మంచి జరుగుతుంది. ఆశీర్వదించనివమ్మా. రే పెద్దోడా, బయట వాళ్ళ ముందు నేను నోరెత్తడం పద్ధతి కాదేమో గాని సరస్వతి మేలు కోరి నేను మాట్లాడే తీరాలి. ఏం మాట్లాడాలమ్మా? కొన్ని కార్యక్రమాలు అభిమానం ఉందనో ఆప్యాయత ఉందనో మొదలు పెట్టకూడదు. వాటికంటూ కొన్ని నియమాలున్నాయి. అవి గతి తప్పితే తీరని నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కడుపుతో ఉన్న ఆడపిల్ల విషయంలో అలాంటి తెగింపు నిర్ణయాలు అస్సలు మంచివి కాదు. నా మాట విని పెద్ద ముత్తైదుతోనే అమ్మాయికి ఒడి నింపించు. పెద్దమ్మా, పెద్దొదిన్ని చిన్న చూపు చూడడానికి ఎప్పుడు రెడీగా ఉంటావు ఎందుకు? నువ్వు అనుకుంటున్నట్టు ఎలాంటి నష్టం జరగదు. లేనిపోని అపోహలు పెట్టి గొడవలు చేసి వదిన మనసు చిన్నపుచ్చాలని చూడకు. ఒరే 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 ఒరే, మీ వదిన మీద మీ మూర్ఖమైన ప్రేమ తగ్గించండ్రా. సీతకి పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా కడుపులో ఇంకా నలుసు కూడా పడలేదు. ముందు ముందు ఆ కడుపులో కాయ కాస్తుందనే నమ్మకం కూడా లేదు. పిల్లలు పుట్టి మొగుళ్లతో సంసారం చేసుకునేవాళ్లుగాక పిల్లలు పుడతారా లేక గొడ్రాలుగానే మిగిలిపోతారో తెలియని ఇలాంటి వాళ్లు కడుపుతో ఉన్న వాళ్ళని ఆశీర్వదిస్తే ఇంటికే అరిష్టం, వారసత్వానికే దరిద్రం. పెద్దమ్మా, నోటిని కంట్రోల్లో పెట్టుకో. మా వదిన గొడ్రాలు కాదు, అవ్వదు కూడా. తన మంచితనాన్ని అలసిగా తీసుకుని నీ అడ్డమైన మాటలతో తన బాధ పెట్టకు. ఒరే నానిగా, చిన్నపిల్లాడివి నీకేం తెలుసురా? ఇలాంటి వాళ్ళు ఆశీర్వదిస్తే కడుపులో బిడ్డ అడ్డం తిరుగుతుందిరా.
పెద్దమ్మా, మా పెద్దదని గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడావంటే పెద్దదానివని కూడా చూడను. అయ్యో, ఉన్న నిజం చెప్తే నా మీదే విరుచుకుపడతావేరా? శంకర్, శుభమా అనే ఆడపిల్ల సీమంతం జరుగుతుంటే ఈ గొడవలెందుకు? ఎవరో ఆశీర్వదిస్తే ఏముంది? సరస్వతి కడుపులో బిడ్డ క్షేమంగా ఉండడమే మనకు ముఖ్యం. మాకు మాత్రం నీ ఆశీర్వాదమే చాలా ముఖ్యం వదినా. వదినా, మన కుటుంబం చల్లగా ఉందంటే దానికి కారణం నువ్వు వదినా.